హాయ్ పిల్లలు, వెల్కమ్ టు ఫిలోమర్జన్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సింహం ఎలుక. అనగనగా ఒక అడవిలో ఓ సింహం చెట్టు కింద ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంది. ఓ చిన్న ఎలుక అడవిలో ఆడుకుంటూ తిరుగుతూ సింహం పంజా మీదకు పొరపాటున దూకింది. సింహం ఒక్కసారిగా మేల్కొని ఎలుకను పట్టుకుని తినేందుకు ప్రయత్నించింది. ఎలుక సింహాన్ని ఇలా బ్రతిమాలింది, సింహరాజా, నన్ను విడిచిపెట్టు, ఎప్పుడో ఒక రోజు నీకు సహాయం చేస్తాను. అప్పుడు సింహం, ఇంత చిన్న ఎలుకవి నువ్వు నాకు సహాయం చేస్తావా? పోనీలే, ఈసారికి వదిలేస్తున్నాను, వెళ్ళిపో అని విడిచిపెట్టింది. కొన్ని రోజుల తర్వాత ఆ సింహం వేటగాళ్ల వల్ల చిక్కుకుంది. గట్టిగా గర్జిస్తూ బయటపడేందుకు ప్రయత్నించింది, కానీ దారాలు చాలా బలంగా ఉన్నాయి. అడవి మొత్తం సింహం గర్జనతో మార్మోగింది. ఆ గర్జన విని చిన్న ఎలుక అక్కడికి పరిగెత్తుకొచ్చింది. సింహాన్ని వలలో చూసిన వెంటనే ఎలుక తన పదునుగల పళ్ళు ఉపయోగించి తాడును పూర్తిగా కరిచి సింహాన్ని విడుదల చేసింది. సింహం ఎలుకకు కృతజ్ఞతలు తెలిపింది. అప్పటి నుంచి అవి మంచి స్నేహితులయ్యాయి. దీని నీతేమిటి? దయ ఎప్పటికీ వృధా కాదు. మనం చేసే చిన్న సహాయమైనా ఒక రోజు మనకి తిరిగి ఉపయోగపడవచ్చు. అందుకే ప్రతి వారితోని ప్రేమగా ఉండాలి. మరిన్ని కథల కోసం ఫిలోమర్జన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.